రాష్ట్ర కవి అందశ్రీ జయంతి సందర్భంగా ఘట్కేసర్లో శనివారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా 3.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అందశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం అందశ్రీ స్మృతివనం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య వికాసానికి విశేష సేవలందించిన రాష్ట్ర కవి అందశ్రీ జ్ఞాపకార్థం ఈ స్మృతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అందశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేయడంతో పాటు తెలంగాణ ఆత్మగౌరవం, భాషా వైభవం, సాంస్కృతిక సంపదను ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనం రూపుదిద్దుకోనుంది. రాష్ట్ర సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన చారిత్రక విశేషాలను భద్రపరిచే వేదిక కూడా ఇది నిలవనుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర కవి అందశ్రీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందశ్రీ కవి అందశ్రీ 64వ జయంతి సందర్భంగా శృతివనం, అదేవిధంగా మిగతా కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు రావడం జరుగుతూ ఉంది. దాన్ని పురస్కరించుకొని అందరితో కూడా డిస్కస్ చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే రావడానికి, ఈ రాష్ట్రము తెలంగాణ ఏర్పడడానికి సహకరించింది కనుక ఈ అందశ్రీ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నందుకు మనమందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుతూ, దానితో పాటు మన సమస్యలు కూడా చెప్పుకునే అవకాశం ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ఖచ్చితంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను, మాజీ ఎమ్మెల్యే సుధీరణ గారు, మహేష్ గౌడ్ గారు, ఒక 5-6 మందిని కలిసి పోయి ఆయనకు ఆలోచన ఉంటే అక్కడ ఎండోమెంట్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు, అక్కడ ప్రజలందరికీ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. దాన్ని ప్రభుత్వం కాలేజీగా చేసి ఇంటర్మీడియట్తో పాటు ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చేయాలని చెప్పి చాలాసార్లు మా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరూ కోరిండ్రు. గత ప్రభుత్వాలు చేస్తామని చెప్పి కూడా చేయలేనటువంటి విషయం ఉండే, అది చేయమని ముఖ్యమంత్రిని కూడా అడుగుదాం అందరం కలిసి. దానితో పాటు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మండల వ్యవస్థ వచ్చింది. ఆనాడు 30 పడకల హాస్పిటల్ ఉండేది, 30 పడకల హాస్పిటల్ పోయి ఈరోజు 50 పడకల హాస్పిటల్ అయింది. మరి దాన్ని 100 పడకల హాస్పిటల్ నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుంచి 4 కోట్ల పైచలకు అమౌంట్, 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. కాబట్టి అతని జ్ఞాపకానికి, అతనికి చూపించే ఇంట్రెస్ట్ ముఖ్యమంత్రి గారు ఏ కవి కళాకారుడు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా చూపించని విధంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గం కూడా అందరూ తీసుకొని, అలాగే ఇక్కడ ఉన్న మన పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ అన్న గారు కానీ, సుధిరెడ్డి అన్న కానీ, ఇంకా మిగతా పెద్దలందరూ అడ్లూరు లక్ష్మణ్ గారికి విన్నపం చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమం చేసుకోవాలని చెప్పి అందరు కూడా పెద్ద మనుషులు దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు పేరు పేరున ఇద్దరు మా పెద్ద మనుషులు పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే అందశ్రీ గారు మన ఒక ప్రాంతానికే కాదు, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం అతని పాడిన, తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీ గారు పాడిన పాటలను జహో జహో తెలంగాణ అనే పాటను అధికార భాష పాటగా ఏర్పాటు చేసినారు. వారి మరణం తర్వాత శృతివనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఈ శృతివనానికి కూడా సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శృతివనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు. అందుకు ఈ ప్రాంతం ప్రజల తరఫున, మా తరఫున
వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం, ఈ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత నేను ఢిల్లీకి పోవడానికి అవకాశం ఏర్పడి కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండి మరి పిసిసి అధ్యక్షులు కావటం, కొద్ది రోజులకే ఎన్నికలు రావటం, ముఖ్యమంత్రి కావటం, వారు ప్రత్యేకంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాలో ఉండేటువంటి అన్ని కార్యక్రమాలను తన భుజాల మీద వేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని అనేక సందర్భాలు తెలియజేశారు. వారికి ఈ సందర్భంలో రేపు ఎట్లా జయంతి అంటే పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి మరి రేపు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా వారు ప్రకటిస్తే బాగుంటుందని. ప్రధానమైనటువంటిది ఇక్కడ కాలేజీ లేదు. ఇక్కడ గురుకుల పాఠశాలలో విశాలమైన స్థలం ఉంది. గతంలో ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతూ చేస్తామన్నారు. మరి టీఆర్ఎస్ అక్కడ ఆల్రెడీ కొంత బిల్డింగులు మరి గౌరవ మరి ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారు అప్పుడు నేనున్నప్పుడు కూడా కొంత డబ్బులు ఇచ్చినాం, కొంత బిల్డింగ్ కూడా పూర్తయింది. ఆ విధంగా చేయాలని, అంతేకాకుండా ప్రధానమైనటువంటి ఇక్కడ హాస్పిటల్ ఇదివరకు 50 పడకల హాస్పిటల్ ఉంది, దాన్ని 100 పడకల హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయాలనుకున్నప్పటికీ గత ప్రభుత్వంలో సాధ్యం కాలేదు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి స్థలం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి రింగ్ రోడ్ అవసరాల కోసం ల్యాండ్ ఎక్విజిషన్ స్థలంలో మల్టిపుల్ కాంప్లెక్స్ కడతామని, ఇక్కడ హోటల్ కడతామని దేనికో స్థలాన్ని అయితే ఉంచుకున్నారు. కాబట్టి అందులో నుంచి 5 ఎకరాలు మరి ఇక్కడ మెడికల్ కేర్కు హాస్పిటల్కు కేటాయిస్తే బాగుంటుందని, ఈ సందర్భంగా వారి కార్యక్రమాలు ఈ శృతివనంతో ఇవి కూడా చేస్తే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా బ్రిడ్జి కూడా గతంలో